నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సంక్షేమం అభివృద్ధికి టీడీపీయే ట్రెండ్ సెట్టర్ అన్న చంద్రబాబు. కడపలో ఘనంగా సాగిన తొలి రోజు మహానాడు వేడుక. వైసీపీ అవినీతిపై పారదర్శకంగా విచారణ సాగుతుందన్న సీఎం. కాస్త ఆలస్యమైన శిక్ష నుంచి తప్పించుకోలేరని స్పష్టీకరణ. మహానాడు వేదికగా 6 శాసనాలు ప్రవేశపెట్టిన లోకేష్. కాలానుగుణంగా టీడీపీ బలోపేతమే లక్ష్యమని సందేశం. టికెట్ ధరల పెంపుపై ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే సంప్రదించాలన్న పవన్. తన సినిమాకైనా సరే ఇదే నిర్ణయం వర్తిస్తుందని ప్రకటన. గోదావరిలో గల్లంతైన 7 మృతదేహాలు లభ్యం. మరొకరి కోసం ముమ్మరంగా సహాయక చర్యలు. భారత్పై పాక్ ఉగ్ర కార్యకలాపాలు పరోక్ష యుద్ధం కాదన్న ప్రధాని. ముష్కరుల అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించడమే నిదర్శనమని వ్యాఖ్య. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం. సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధి ఇలా ప్రతిదానికి ట్రెండ్ సెట్టర్, బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ అవినీతిపై చర్యల విషయంలో అనుమానాలు వద్దన్న సీఎం తప్పు చేసిన వారిని శిక్షించకుండా వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. ఒక్కో ఇటుక పేర్చుతూ రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని, ప్రతి కార్యకర్త మీసం మెలేసేలా తెలుగు జాతిని నెంబర్ 1 స్థానంలో నిలబడతానని కడప మహానాడు వేదికగా ప్రకటించారు. కడప గడపలో 3 రోజుల మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి పసుపు సైనికులు తరలివచ్చారు. చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి మహానాడును ప్రారంభించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించి పార్టీ జెండా ఎగరేశారు. పెహల్గాం ఉగ్రదాడి మృతులతో పాటు ఇటీవల చనిపోయిన టీడీపీ కార్యకర్తలకు సంతాపంగా మౌనం పాటించారు. క్లీన్, విజన్, పాజిటివ్ రాజకీయాలు తెలుగుదేశం విధానమని, రాష్ట్రమే ముందు అనేది మూల సిద్ధాంతమని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ నియంత్రిత పోకడలు, దాష్టీకాలపై కార్యకర్తల పోరాటాలు, త్యాగాల వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వివరించారు. పార్టీ పనైపోయిందన్న వాళ్ల పనైపోయిందే తప్ప తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉందన్నారు. ఎన్నికల్లో జనసేన, బీజేపీల సహకారం మరువలేమన్న సీఎం వచ్చే ఎన్నికల్లో మరింత కష్టపడి కడప జిల్లాను క్లీన్ స్వీప్ చేద్దామని పిలుపునిచ్చారు. పాలనంటే హత్య రాజకీయాలు, కక్ష సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని ప్రాణాలు తీశారు, వేటాడారు, వెంటాడారు, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారు. కానీ ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీ త్యాగాలు వృధా కానివ్వం. కార్యకర్తల కష్టానికి గౌరవం, గుర్తింపు ఇస్తాం, సంక్షేమం చూపిస్తాం. ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం. మన సత్తా చాటాం. ఈసారి ఇంకొంచెం కష్టపడితే 10కి 10 మనమే స్వీప్ చేస్తాం. అవినీతిపై తెలుగుదేశానిది రాజీలేని పోరాటమన్న చంద్రబాబు ఓబుళాపురం అక్రమమైని, రాజా ఆఫ్ కరప్షన్ అంశాల్లో టీడీపీ పోరాటం నిజమని న్యాయస్థానాల్లో రుజువైందన్నారు. వైసీపీ ప్రభుత్వ అవినీతిపై విచారణ కాస్త ఆలస్యమైనా శిక్ష తప్పదని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పాలకుల్ని ప్రజలు తరిమేశారు. అక్రమార్కుల్ని శిక్షించే బాధ్యతలు మనకిచ్చారు. ప్రజా సంపద దోపిడీ చేసిన వారిని, గాడి తప్పిన నాయకుల్ని, అధికారుల్ని ఉపేక్షించే సమస్య లేదు. తప్పు చేసిన వారికి ఆలస్యం కావచ్చేమో గాని శిక్ష తప్పదని మరొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంస పాలకుల స్కాముల లెక్క పెడుతున్నాం. ఇన్వెస్టిగేషన్ కు ఆర్డర్లు ఇచ్చాం. తప్పకుండా ఒకటే చెప్తున్నా, ఎవరు అవినీతి చేసినా కక్కిచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. డిజిటల్ కరెన్సీ పెద్ద ఎత్తున వినియోగిస్తున్నందున అన్ని పెద్ద నోట్లు రద్దు చేయాలని చంద్రబాబు మరోసారి కేంద్రాన్ని కోరారు.
ఇప్పుడు నేరుగా మీ ఫోన్ ద్వారా పార్టీ అకౌంట్లోకి డబ్బులు చెల్లించే పరిస్థితికి వచ్చారంటే ఈ 500, 1000, 2000 రూపాయల అవసరం లేదు. రాజకీయాల్లో డబ్బులు పంచే అవసరం ఉండకూడదు. ప్రజా సేవే పరమావిధిగా చేసుకుని మనం పనిచేస్తే ప్రజలు మనకు ఓట్లేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే ఈ దేశంలో పూర్తిగా అవినీతి పోతుంది. దీనికి కూడా మనం శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బీసీలను యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి తెచ్చామన్న చంద్రబాబు దేశంలోని అనేక రాజకీయ పార్టీల్లో తెలుగుదేశం యూనివర్సిటీ నాయకులే ఉన్నారని గర్వంగా ప్రకటించారు. బడుగు బలహీన వర్గాలకు అధికారం చూపిన తొలి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు బీసీలు అడిగే పరిస్థితి నుంచి శాసించే పరిస్థితికి తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ అంశమైనా పసుపు జెండా పుట్టక ముందు, పుట్టిన తర్వాత అని గీత చెప్పే పరిస్థితి వచ్చిందంటే అది మీ అందరి యొక్క త్యాగాల ఫలితమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న అనేక నిర్ణయాల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించింది. వాట్ ఏపీ థింక్స్ టుడే, ఇండియా థింక్స్ టుమారో అనేది అనేక సార్లు ప్రూవ్ అయింది. ఈ ప్రయాణం మరింత గొప్పగా సాగాలి. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీ విధానాల్లో నూతనత్వాన్ని తీసుకొద్దాం. ఈ దిశగా కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు అనేక నిర్ణయాలు చర్చించి భావి తరాల భవిష్యత్తు కోసం కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇంకా పెంచుకోవాలన్న చంద్రబాబు చివరి మైలులో ఉన్న కార్యకర్తకు కూడా న్యాయం జరిగే పొలిటికల్ గవర్నెన్స్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మహానాడు వేదికగా చెప్తున్నా, ప్రతి ఒక్క కార్యకర్త గర్వపడే పాలనిస్తాం. మీ గౌరవాన్ని పెంచుతాం. మీరిచ్చిన హామీలన్నీ నెరవేర్చే బాధ్యత ఒక పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కూటమిగా మన 3 పార్టీలు కలిసి నడవాలి. మనం కలిసి గెలవాలి. తెలుగు జాతి నెంబర్ 1 కావాలంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుండాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మారుతున్న కాలానికి అనుగుణంగా తెలుగుదేశంలోనూ మార్పులు ఉండాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. కడప మహానాడు వేదికగా తెలుగు కుటుంబం పేరుతో 6 శాసనాలను ప్రవేశపెట్టారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి. నేడు దేశంలోనే తెలుగుదేశం వల్ల తెలుగు వాళ్లకు ప్రత్యేక గౌరవం, గుర్తింపు వచ్చింది. అన్ని రంగాల్లో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో తెలుగు జాతి ఉండాలి. అన్ని రంగాల్లో మన తెలుగు వారు ముందు ఉండాలి. ఇది ఎజెండాగా పెట్టుకుని మనందరం పని చేయాల్సిన అవసరం ఉంది. యువగలం. తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్ద పీట వేస్తున్నాం. సీనియర్ని, జూనియర్ని గౌరవిస్తాం. పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం. ఇంకా యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో మన ప్రభుత్వం అడుగులేస్తుంది. మన రాష్ట్రంలో బలమైన యువ శక్తి ఉంది. అన్ని రంగాల్లో వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మన లక్ష్యంగా పెట్టుకుంటున్నాం. స్త్రీ శక్తి. అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది మన చంద్రన్న. గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా తల్లిల్ని అవమానించారు. సొంత తల్లిని, చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేశారు. రానున్న రోజుల్లో మహిళల్ని మరింత బలోపేతం చేసి స్త్రీ శక్తి ద్వారా మనం కృషి చేయాలి. పార్టీ పదవుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో మహిళల్ని సమానంగా బాధ్యత, భద్రత కల్పించాలి. పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్. పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. మన బీసీలకి ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్ అందించింది తెలుగుదేశం పార్టీ. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కులాలకు సామాజిక సమన్వయం కూడా అవసరం ఉంది. అన్నదాతకు అండగా. రైతులు లేకపోతే సమాజమే లేదు. ఈ సిద్ధాంతం బలంగా నమ్మే పార్టీ తెలుగుదేశం పార్టీ. వ్యవసాయం కరెక్ట్ గా ప్రమోట్ చేస్తే బంగారం పండించే శక్తి మన రైతుల దగ్గర ఉంది. అందుకే అన్నదాతకు అండగా అనే విధానాన్ని మనం అమలు చేయాలి. కార్యకర్తలే అధినేత. ఒక అంజిరెడ్డి తాత, ఒక మంజుల, ఒక తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి. ఈ రోజు మేమందరం ఈ వేదిక మీద నుంచున్నామంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెమట. ఆనాడు చంద్రబాబు గారు ఒక్క పిలిపిస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేశారు. శంకరావం చేయాలి, ప్రతి గడప తొక్కాలంటే మీరందరూ తొక్కారు. అందుకే కార్యకర్తలందరూ చెప్తున్నా,
నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి, మిమ్మల్ని ఎత్తుక్కుంటా వస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలం, బలగం. అలాంటి కార్యకర్తలు ఆదుకునేదానికి, వాళ్ళ సొంత కాలుపై నిలబడడానికి, వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం వచ్చేదానికి ఒక ప్రణాళిక కూడా మేము రూపొందిస్తున్నాం. ఒక మంత్రిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఈ 6 శాసనాలు మనందరం చదువుకుని ఆ 6 శాసనాలు చెప్పిన మార్గమే మనందరం ఎంచుకోవాలని నా తెలుగు కుటుంబం ఈ 6 శాసనాలు నేను ప్రతిపాదిస్తున్నాను. ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముందని మంత్రి లోకేష్ అన్నారు. మహానాడులో మీడియాతో చిట్చాట్ సందర్భంగా తదుపరి సీఎం మీరేగా అని మీడియా అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు. చంద్రబాబు యంగ్ అండ్ డైనమిక్ నాయకుడని, దేశానికి మోదీ, రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం ఇంకా చాలా అవసరం అన్నారు. ప్రజాసేవకు పదవితో సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రధానితో సమావేశంలో ఎన్నో సలహాలు, సూచనలు పరస్పరం పంచుకున్నామని, తనలాంటి యువకుడికి దాదాపు 20 ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం మోదీ గొప్పతనమని తెలిపారు. పార్టీలో లోకేష్ ఒక భాగమే తప్ప తానే పార్టీ కాదని తేల్చి చెప్పారు. ఉర్సా సంస్థకు విశాఖలో 99 పైసలకు ఎకరా భూమి ఇచ్చినట్లు జగన్ నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోవటానికి ఏపీలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం లేదన్నారు. గడిచిన 11 నెలల్లో ఎన్నో ప్రాజెక్టులు తెచ్చామన్న లోకేష్ సర్జన్ జిందాల్ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు ముందుకు వచ్చారని, మరో 15 రోజుల్లో పనులు ప్రారంభిస్తున్నారని వివరించారు. మద్యం కుంభకోణంలో జగన్ వైఖరి దొంగ దొంగ అన్నట్లు ఉందన్నారు. అధికారంలో ఉన్నామనే అహం లేకుండా మరింతగా ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నామన్న లోకేష్ క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకునేందుకు మండల స్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు వర్కింగ్ గ్రూప్ ఫార్ములా అమలు చేయనున్నట్టు తెలిపారు. జూన్ 12లోగా నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేస్తామని చెప్పారు. ఇక నుంచి సినిమా టికెట్ ధరల పెంపుపై ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు. తన సినిమాకైనా ఇదే నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేశారు. సినిమా హాళ్ల బంద్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలన్న పవన్ దాని వెనుక జనసేన వాళ్లున్న చర్యలకు వెనకాడొద్దని తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వం తీసుకురాదలిచిన కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీలో సినిమా రంగం అభివృద్ధికి సూచనలను తెలుగు సినిమా రంగంలోని సంఘాలు, మండళ్ల నుంచి స్వీకరించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. కొత్త చిత్రాలు విడుదల సమయంలో టికెట్ ధరల పెంపుపై వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. సినిమా హాళ్ల బంద్ ప్రకటన తర్వాత తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలు, తాజా పరిణామాలను మంత్రి దుర్గేష్ పవన్కు వివరించారు. టికెట్ ధరల పెంపు, సినిమా హాళ్ల నిర్వహణ ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పగడ్బందీగా చేయాలని పవన్ సూచించారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి సంప్రదింపులు చేయాలని, ఇందులో తన మన భేదాలు పాటించొద్దని స్పష్టం చేశారు. సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు వెలువడ్డానికి గల నేపథ్యం, ఆ నలుగురి ప్రమేయం, తమకు సంబంధం లేదని 2 నిర్మాతలు ప్రకటించడం, తూర్పుగోదావరి జిల్లాలోనే తొలుత బంద్ ప్రకటన వెలువడటం తదితర అంశాలు దుర్గేష్, పవన్ మధ్య చర్చకు వచ్చాయి. బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని మంత్రి దుర్గేష్ పవన్కు వివరించారు. బంద్ ప్రకటన వెనుక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయంపైన చర్చించారు. ఈ ప్రకటన వెనుక ఒక సినీ నిర్మాత, సినిమా హాళ్లు కలిగిన ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నాయని సినిమా వర్గాలు చెబుతున్న క్రమంలో ఈ కోణంలోనూ విచారణ చేయించాలని పవన్ ఆదేశించారు. సినిమా రంగంలో అవాంఛనీయమైన పరిస్థితులకు కారణమైన బంద్ ప్రకటన వెనుక గల కారణాలు తెలుసుకోవాలన్నారు. ఇందుకు కారకుల్లో జనసేన తరపు వాళ్లు ఉన్నా చర్యలకు వెనకాడొద్దన్నారు. బెదిరింపు ధోరణిలో దారికి తెచ్చుకుని వ్యాపారాలు సాగించాలనుకునే అనారోగ్య వాతావరణానికి తావివ్వకుండా సినిమా వ్యాపారం సాగించే ప్రోత్సాహకర పరిస్థితులను ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పగడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని, సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సినిమా హాల్లో టికెట్ ధర కంటే తినుబండారాల ధరలు భారీగా ఉండటంపై అధికారులు పర్యవేక్షించి నియంత్రణలోకి తేవాలన్నారు.
మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్లలో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలో గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చినందున విచారణ చేపట్టాలని సూచించారు. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాలుకు రావాలంటే తినుబండారాలు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని పవన్ అభిప్రాయపడ్డారు. అటు థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో భాగం ఉందన్న ఆరోపణలతో రాజమహేంద్రవరం ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ పార్టీ సభ్యత్వాన్ని జనసేన రద్దు చేసింది. నిజానిజాలు తేలే వరకు పార్టీకి దూరంగా ఉండాలంటూ లేఖ విడుదల చేసింది. థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంతో సంబంధం ఉందనే ఆరోపణలతో జనసేన నేత అత్తి సత్యనారాయణపై పార్టీ కొరడా జులిపించింది. సత్యనారాయణను రాజమండ్రి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించి పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. ఆరోపణల్లో నిజానిజాలు తేలే వరకు పార్టీకి దూరంగా ఉండాలంటూ జనసేన ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ లేఖ విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ సూచనలను ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్వాగతించారు. ఫిలిం ఛాంబర్ ద్వారా సంప్రదింపులు జరపాలనే సూచన పరిశ్రమకు మరింత మేలు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. థియేటర్లలో తినుబండారాలు, శీతల పానీయాల ధరలు అందుబాటులోకి తేవాలనే పవన్ అభిప్రాయం అభినందనీయమని పేర్కొన్నారు. నిర్మాతల్ని ఉద్దేశిస్తూ ఒక ప్రకటన విడుదల చేసిన దిల్ రాజు సినిమా విడుదలైన ఎన్ని రోజులకు ఓటీటీకి వెళ్లాలి అనే దానిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలతో కలిసి ముందుకు సాగాలని దిల్ రాజు సూచించారు. ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి పైరసీ ముఖ్య కారణమన్న ఆయన కలిసికట్టుగా పోరాడితే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగలమన్నారు. ఏపీ ప్రభుత్వ సూచనలపై తెలంగాణ ప్రభుత్వంతోనూ సంప్రదించాలని దిల్ రాజు సూచించారు. వైసీపీ హయాంలో మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డిని 127వ నిందితుడిగా చేరుస్తూ సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. 2021 అక్టోబర్ 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ రౌడీ మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రధాన గేటును కూల్చి లోపలికి చొరబడి కార్యాలయ సిబ్బందిపైన దాడి చేశారు. ఈ ఘటనపై మంగళగిరి పోలీసులు అప్పట్లో చర్యలు తీసుకోకపోగా టీడీపీ ముఖ్య నేతలపైనే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కేసును సిఐడికి బదిలీ చేయడంతో కదలిక వచ్చింది. వైసీపీ ముఖ్య నేతల ఆదేశాలతో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పథక రచన జరిగినట్లు సిఐడి గుర్తించింది. నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. గోదావరిలో గల్లంతైన 8 మందిలో 7గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన ఒకరి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. 40 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేక మరబోట్లతో గోదావరిలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. మృతదేహాలను ముమ్మడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోనసీమ జిల్లా సేరులంకకు చెందిన పొలిశెట్టి అభిషేక్ ఇంట్లో వేడుకకు కాకినాడ, రామచంద్రపురం, మండపేట ప్రాంతాలకు చెందిన యువకులు హాజరయ్యారు. కమిలిలంక సమీపంలోని గౌతమి గోదావరి తీరానికి వెళ్లారు. 11 మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగారు. వారిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు. రక్షించేందుకు ఒకరి వెంట ఒకరు వెళ్లి నదిలో కొట్టుకుపోయారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నాకు ఒకడే కొడుకు, 2 ఆడపిల్లలు బాబుగా ఆడు చూసుకునే బ్రతుకుతున్నాను. ఆయన బీఎస్సీ యానిమేషన్ కోర్స్ చదువుకుంటున్నాడు బాబయ్య. ఇంకో 2 సంవత్సరాలు చదువు అయిపోద్ది అన్నాడు ఆయన. నాకెంతలోనే ఇంత నాకు కొడుకు సోకం పెట్టేసాడు బాబయ్య. మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆడిని చూసుకునే బతుకుతున్నాం అయ్యా మేము. మాకేమీ లేదు బాబయ్య కదా. నా కొడుకుని చూసుకునే బతుకుతున్నాం. ఒకడు ఉన్నాడు సోదరుని ధైర్యంగా కొన్నంత ధైర్యం ఉండేది బాబయ్య. ఆ ధైర్యం కాదు ఈరోజు మంట కలిసిపోయింది అయ్యా. అయ్యో బాబు, ఎవడు నాకు తీరం ద్రోహం చేశాడయ్యా బాబు. నా బిడ్డ నన్ను మోసగించి వెళ్ళిపోయాడయ్యా. పాక్ ప్రేరేపిత ఉగ్ర కార్యకలాపాలు భారత్పై పరోక్ష యుద్ధం కాదని, పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న వ్యూహాత్మక యుద్ధమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో హతమైన ముష్కరుల అంత్యక్రియల్ని పాక్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించిందని చెప్పారు. ఉగ్రవాదుల శవపేటికలపై పాక్ జాతీయ జెండాలు కప్పడమే కాకుండా సైన్యం సెల్యూట్ చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. గాంధీనగర్లో జరిగిన పట్టణాభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని ఇప్పటి వరకు అనుకున్నట్లు భారత్పై పాకిస్తాన్ పరోక్ష యుద్ధం చేయటం లేదన్నారు. పక్కా పథకం ప్రకారమే వ్యూహాత్మక యుద్ధం చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. जिसे हमें प्रॉक्सी वॉर कहते थे, 6 मई के बाद जो दृश्य देखे गए, उसके बाद हम
इसे प्रॉक्सी वॉर कहने की गलती नहीं कर सकते हैं। और इसका कारण है जब आतंकवाद के 9 ठिकाने तय करके 22 मिनट में साथियों 22 मिनट उनको ध्वस्त कर दिया। और इस बार तो सब कैमरा के सामने की सारी व्यवस्था रखी थी ताकि हमारे घर में कोई सबूत न मांगे। अब हमें सबूत नहीं देना पड़ रहा है, वो ऊपर वाला दे रहा है। शरीर कितना ही स्वस्थ क्यों न हो, लेकिन अगर एक कांटा चुभता है तो पूरा शरीर परेशान रहता है। अब हमने तय कर लिया है उस कांटे को निकाल के रहेंगे। అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ గాంధీనగర్లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ప్రధానిని అభినందించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాజ్భవన్ నుంచి ప్రారంభమైన రోడ్ షో మహాత్మా మందిర్ వరకు సాగింది. రోడ్డు పొడవునా వేలాదిగా బారులు తీరిన ప్రజలు త్రివర్ణ పతాకాలతో ప్రధానికి స్వాగతం పలికారు. 2 రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా గాంధీనగర్లో చేపట్టిన రోడ్ షోలో 4వది. నిన్న వడోదర, భుజ్, అహ్మదాబాద్లో ప్రధాని రోడ్ షో నిర్వహించారు. గత నెల 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత తొలిసారి సొంత రాష్ట్రానికి వెళ్లిన ప్రధాని మోదీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారత్తో శాంతి చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. కశ్మీర్, ఉగ్రవాదం, సింధు జలాలు, వాణిజ్యం సహా అన్ని సమస్యల్ని పరిష్కారానికి ఢిల్లీతో చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. పాక్ సైన్యాధ్యక్షుడు అసీం మునీర్తో కలిసి టెహరాన్లో పర్యటిస్తున్న ఆయన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని కలిసి భారత్తో నెలకొన్న ఘర్షణ గురించి వివరించారు. అనంతరం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. భారత్ దూకుడుగా వ్యవహరిస్తే తమ దేశాన్ని కాపాడుకునేందుకు ఏ చర్యలకైనా వెనుకాడబోమని ఈ సందర్భంగా షహబాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్తాన్ నిజాయితీగా, మనస్ఫూర్తిగా శాంతిని కోరుకుంటోందని చెప్పారు. పాక్తో చర్చలు అనేవి ఉంటే అది ఉగ్రవాదం, కశ్మీర్ అంశాలపైనే అని భారత్ తెగేసి చెప్పిన నేపథ్యంలో పాక్ ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. సుక్మా జిల్లాలో 18 మంది మావోయిస్టులు లొంగిపోయారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్కు చెందిన 4 సహా 18 మంది మావోయిస్టులు సుక్మా ఎస్పీ ముందు లొంగిపోయారు. వారిలో 10 మందిపై 38 లక్షల రివార్డున్నట్లు ఆయన ప్రకటించారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేపట్టిన మారుమూల గ్రామాభివృద్ది పథకానికి ఆకర్షితులై లొంగిపోయినట్లు సుక్మా ఎస్పీ చెప్పారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామని చెప్పిన ఆయన తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి 50,000 అందజేసినట్లు చెప్పారు. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు సహా ఎంతో మంది క్యాడర్ను కోల్పోయిన మావోయిస్టులకు తాజాగా 18 మంది లొంగిపోవడం గట్టి దెబ్బగా పోలీసులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. మరోవైపు జార్ఖండ్లోని పలాము జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కాల్పుల్లో నిషేధిత సిపిఐ మావోయిస్టు అగ్ర కమాండర్ తులసి భూనియాన్ మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. 15 లక్షల రివార్డున్న నితేష్ యాదవ్ అనే మరో మావోయిస్ట్ తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. వారి నుంచి పలు రకాల ఆయుధాలు, రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. సోమవారం అర్ధరాత్రి హైదర్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని సీతా చుబాన్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 48 గంటల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల సాధారణ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.